హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజు అయితే కోడిగుడ్లు బంగాళదుంప కర్రీ చేస్తానండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. గుడ్లు వేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసేసుకొని ఇవి కూడా వేగించుకోవాలండి. ఇంకా ఆయిల్ పడుతుందండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఇలా వేగిన తర్వాత ఒక 2 టమాటాలు చిన్న ముక్కలుగా కోసి అవి కూడా వేసుకొని 2 కలుపుకొని మూత పెట్టుకోవాలండి. 10 నిమిషాలు ఇవి మగ్గేటట్లుగా ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఈలోగా పచ్చిమిర్చి చిన్నగా కోసుకొని చీరాలండి. తర్వాత కొంచెం కరివేపాకు 2 కలిపి వేసుకోవాలండి. అందులోకి వేసుకొని కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత బంగాళదుంపలు పొట్టు తీసేసి బంగాళదుంపలు చిన్న ముక్కలుగా కోసించుకోవాలండి. అవి కూడా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకోవాలండి. ఒక అర స్పూన్ సరిపోతుంది. మసాలాలు కూడా ఏం పట్టవేండి దీంట్లోకి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని తర్వాత దీంట్లోకి గుడ్లు వేసేసుకోవాలండి. ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న గుడ్లు వేసుకోవాలండి. గుడ్లు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి మన స్పైసీకి తగ్గగా కారం వేసుకోవాలండి. సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. మంట మీడియంలో పెట్టుకొని కలుపుకోవాలండి. తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలండి. కొత్తిమీర వేస్తానండి. కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం మూత పెట్టి ఉడికిన తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకొని జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకోవాలండి. ఇంకా మసాలా ఏమీ అవసరం లేదండి. చాలా బాగుంటుందండి కూర అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చేయండి. ఈ రెండింటిలో మళ్ళీ ములక్కాడ కూడా వేసుకోవచ్చండి. బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలా కలుపుకొని దగ్గరగా అయిపోయాక దించేసుకోవడమేనండి. అంతేనండి. బంగాళదుంప కోడిగుడ్డు కర్రీ రెడీ.